హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేడ్స్. మార్కెట్‌లో ఒక కంపెనీకి ఒక ఇయర్‌లో వచ్చిన ప్రాఫిట్స్‌లో కొంత భాగాన్ని ఆ కంపెనీ గ్రోత్ కోసం యూజ్ చేస్తుంది. అలాగే మిగిలిన భాగాన్ని ఆ కంపెనీ షేర్ హోల్డర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఒక కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్స్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఒక పార్ట్‌ని కంపెనీ గ్రోత్ కోసం యూజ్ చేస్తుంది. అలాగే ఒక పార్ట్‌ని ఆ కంపెనీ షేర్ హోల్డర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే షేర్ హోల్డర్స్‌కి ఇలా ఒక కంపెనీ దానికి వచ్చిన ఎర్నింగ్స్ నుండి డిస్ట్రిబ్యూట్ చేసిన మనీని డివిడెండ్ అంటారు. అయితే ఒక కంపెనీ ఖచ్చితంగా డివిడెండ్స్ ఇవ్వాలి అని రూల్ ఏమీ ఉండదు. ఆ కంపెనీ గ్రోత్ కోసం ఎక్కువ మనీని ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డివిడెండ్స్ లాంటివి ఇవ్వకుండా వచ్చిన ఎర్నింగ్స్ మొత్తాన్ని ఆ కంపెనీ గ్రోత్ కోసం యూజ్ చేయొచ్చు. లేదా ఆ కంపెనీ గ్రోత్ కోసం ఎలాంటి మనీని యూజ్ చేయకుండా పూర్తిగా ప్రాఫిట్స్‌ని డివిడెండ్‌లా ఇచ్చేయొచ్చు. ఇలా ఒక కంపెనీ ఎంత డివిడెండ్ ఇవ్వాలి, ఎంత ఆ కంపెనీ కోసం ఇన్వెస్ట్ చేయాలి అనేది ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. అయితే ఎప్పుడైనా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా ఒక మంచి స్టాక్ కోసం వెతుకుతారు. అయితే ఒక కంపెనీ మంచి స్టాకా లేదా అనేది ఎలా డిసైడ్ అవుతారు అంటే దానికి సంబంధించిన ఫండమెంటల్స్ టెస్ట్ చేస్తారు. అలాగే ప్రీవియస్‌గా ఆ కంపెనీకి సంబంధించిన డివిడెండ్స్ ఎలా ఇస్తున్నారనేది కూడా చెక్ చేస్తారు. అయితే ఒక్కో కంపెనీకి ఒక్కో షేర్ ప్రైస్ ఉంటుంది. అలాగే వాళ్ళిచ్చే డివిడెండ్ వాల్యూ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో, ఈ డివిడెండ్‌ని కంపేర్ చేసి చెప్పడం కోసం కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. ఆ వేరియబుల్స్ ఏంటి అంటే డివిడెండ్ ఈల్డ్ అలాగే డివిడెండ్ పేఔట్ రేషియో. సో, ఈ 2 పారామీటర్స్‌ని యూజ్ చేసుకొని ఒక కంపెనీ ఇచ్చిన డివిడెండ్ అనేది డివిడెండ్ ఎక్కువగా ఇచ్చిందా లేదా తక్కువగా ఇచ్చిందా అనేది కన్ఫర్మ్ చేయొచ్చు. సో, ఈ వీడియోలో నేను డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటి, అలాగే డివిడెండ్ పేఔట్ రేషియో అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేసి వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, అలాగే వాటి వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, డివిడెండ్ ఈల్డ్ ఎలా ఉన్నప్పుడు ఒక స్టాక్‌ని మంచి స్టాక్ అంటాము. అలాగే డివిడెండ్ పేఔట్ రేషియో ఎలా ఉన్నప్పుడు ఒక కంపెనీని మంచి కంపెనీ అంటామనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, ఫస్ట్ డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటో చూద్దాం. డివిడెండ్ ఈల్డ్ అంటే రేషియో బిట్వీన్ యాన్యువల్ డివిడెండ్ పర్ షేర్ అండ్ షేర్ ప్రైస్. అంటే ఒక కంపెనీ ఒక సంవత్సరంలో ఒక్క షేర్‌కి ఎంత డివిడెండ్ ఇచ్చిందో ఆ వాల్యూ డివైడెడ్ బై ప్రెజెంట్ ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఎంతైతే ఉందో ఆ వాల్యూ. సో, ఈ 2 వాల్యూస్‌కి మధ్య రేషియోని డివిడెండ్ ఈల్డ్ అంటారు. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక్క షేర్‌కి ఒక కంపెనీ ఒక సంవత్సరంలో ఇచ్చిన డివిడెండ్ వాల్యూని ఆ కంపెనీ షేర్ వాల్యూ తోటి డివైడ్ చేస్తే మనకొచ్చే వాల్యూని డివిడెండ్ ఈల్డ్ అంటాము. అయితే ఈ డివిడెండ్ ఈల్డ్ వాల్యూ అనేది ఎక్కువగా ఉండాలా? తక్కువగా ఉండాలా? అనేది చూస్తే డివిడెండ్ ఈల్డ్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ ఎక్కువగా డివిడెండ్స్ ఇస్తుంది అని చెప్పొచ్చు. అలాగే డివిడెండ్ ఈల్డ్ అనేది తక్కువగా ఉంటే ఆ కంపెనీలో డివిడెండ్స్ తక్కువగా ఇస్తున్నారు రిలేటివ్ టు షేర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఏవైనా 2 కంపెనీస్‌ని కంపేర్ చేసేటప్పుడు ఈ డివిడెండ్ ఈల్డ్ తోటి కంపేర్ చేసి చూస్తున్నప్పుడు కొన్నిసార్లు తక్కువ డివిడెండ్ ఇచ్చిన కంపెనీస్‌కి డివిడెండ్ ఈల్డ్ రేషియో అనేది ఎక్కువగా ఉండటం అబ్జర్వ్ చేయొచ్చు. అదెందుకని ఉంటుందంటే ఇక్కడ మనం ఒకసారి ఫార్ములా అబ్జర్వ్ చేస్తే డివిడెండ్ ఈల్డ్ ఫార్ములా అనేది డివిడెండ్స్ పర్ షేర్ డివైడెడ్ బై షేర్ ప్రైస్ ఉంది. అంటే షేర్ ప్రైస్ వాల్యూ ఒకవేళ ఎక్కువగానే ఉంటే డివిడెండ్ ఈల్డ్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. సో, ఆ డివిడెండ్స్ ఎంత ఎక్కువగా ఉన్నా గాని కొన్నిసార్లు ఆ వాల్యూ తక్కువగా కనిపిస్తుంది. కొన్ని కంపెనీస్‌లలో డివిడెండ్స్ తక్కువగా ఇచ్చినా కానీ ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల లేదా మార్కెట్‌లో ఆ షేర్ ప్రైస్ ఏదైనా రీజన్స్ వల్ల తగ్గిపోవడం వల్ల డివిడెండ్ ఈల్డ్ రేషియో అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో, ఓన్లీ డివిడెండ్ ఈల్డ్ రేషియో వాల్యూ చూసి ఆ కంపెనీ పెర్ఫార్మన్స్‌ని మనం డిసైడ్ చేయలేము. ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. వాటిని కూడా టెస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? అనేది డిసైడ్ అవ్వచ్చు. అయితే ప్రతి కంపెనీ డివిడెండ్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఆ కంపెనీ మంచిది అని చెప్పలేము. కొన్ని కంపెనీస్ డివిడెండ్స్ అస్సలు ఇవ్వకపోయినా గానీ, ఆ కంపెనీస్‌లో షేర్ ప్రైస్ అనేది ఎక్కువ రేట్‌లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల మంచి రిటర్న్స్ సంపాదించొచ్చు. అంటే డివిడెండ్స్ అనేది ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది ఒక కంపెనీ మేనేజ్మెంట్ డిసైడ్ అవుతుంది. అయితే ఒక కంపెనీ షేర్ ప్రైస్ అనేది రూ. 100 ఉంది అనుకుందాం. అది డివిడెండ్‌గా రూ. 4ని ప్రాఫిట్ నుండి తీసి షేర్ హోల్డర్స్‌కి ఇచ్చింది అనుకుందాం. సో, ఎప్పుడైతే ఈ డివిడెండ్ అనేది కంపెనీ నుండి షేర్ హోల్డర్స్‌కి వెళ్తుందో అప్పుడు ఆ షేర్ ప్రైస్ నుండి ఆ డివిడెండ్ వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది. అంటే రూ. 100 షేర్ వాల్యూ ఉన్న ఒక కంపెనీ ఒక్క షేర్‌కి రూ. 5 గాని డివిడెండ్‌లా ఇస్తే ఆ కంపెనీ షేర్ ప్రైస్ నుండి రూ. 5 తగ్గిపోయి రూ. 95 షేర్ వాల్యూ అవుతుంది.
అంటే ఎయిదర్ మీరు షేర్ వాల్యూ నుండి అయినా అదే ప్రాఫిట్స్‌ని తీసుకోవచ్చు. లేదా డివిడెండ్స్ నుండైనా అదే ప్రాఫిట్స్‌ని తీసుకోవచ్చు. అయితే ఈ డివిడెండ్స్ వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, మీకు డివిడెండ్స్‌లో వచ్చిన మనీని మీరు రీఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 షేర్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 100 షేర్స్‌కి సంబంధించి మీకు డివిడెండ్ ఒక రూ. 2000 వచ్చాయి అనుకోండి. సో, ఈ రూ. 2000ని మళ్ళీ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం వల్ల మీ 100 షేర్స్ అనేవి 100+ షేర్స్ అవుతాయి. అంటే ఒక 4 షేర్స్ వచ్చాయనుకోండి ఈ రూ. 2000 తోటి. సో, 104 షేర్స్ అవుతాయి. ఇలా మీరు నంబర్ ఆఫ్ షేర్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ టైమ్ డివిడెండ్ వచ్చేటప్పుడు 104 షేర్స్‌కి వస్తుంది. ఇలా కాంపౌండ్ అవుతూ ఉంటుంది. ఇది డివిడెండ్స్ వల్ల అడ్వాంటేజ్. అయితే డివిడెండ్స్ ఏ కంపెనీస్‌లో ఎక్కువగా ఉంటాయి అంటే, కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్‌లలో డివిడెండ్స్ తక్కువగా ఇస్తారు. ఎందుకు అంటే, ఆ కంపెనీకి సంబంధించి డెవలప్‌మెంట్ కోసం ఎక్కువగా మనీని యూజ్ చేస్తుంది. అంటే ప్రాఫిట్స్ నుండి ఆ కంపెనీ డెవలప్‌మెంట్ కోసం ఎక్కువ మనీని యూజ్ చేస్తుంది. అలాగే డివిడెండ్స్‌లా తక్కువగా ఇస్తుంది. అండ్ మెచ్యూర్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి డివిడెండ్స్‌లా ఎక్కువగా ఇస్తాయి. ఆ కంపెనీ గ్రోత్ కోసం తక్కువగా యూజ్ చేస్తుంది. అండ్ ఈ డివిడెండ్ అనేది సెక్టార్ టు సెక్టార్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో, ఇది డివిడెండ్ ఈల్డ్ వల్ల అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ డివిడెండ్ పేఔట్ రేషియో. సో, ఫస్ట్ నేను చెప్పిన డివిడెండ్ ఈల్డ్‌లో యాన్యువల్ డివిడెండ్ పర్ షేర్ డివైడెడ్ బై షేర్ ప్రైస్ అని చెప్పాను. అండ్ డివిడెండ్ పేఔట్ రేషియో అంటే రేషియో బిట్వీన్ డివిడెండ్స్ అండ్ నెట్ ఇన్‌కమ్. అండ్ ఇంకోలా చెప్పాలి అంటే రేషియో బిట్వీన్ డివిడెండ్స్ పర్ షేర్ అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్. అంటే ఒక కంపెనీ ఒక ఇయర్‌లో ఇచ్చిన డివిడెండ్స్‌ని ఆ కంపెనీ నెట్ ఇన్‌కమ్ తోటి డివైడ్ చేస్తే మనకొచ్చే వాల్యూని డివిడెండ్ పేఔట్ రేషియో అంటాము. సో, డివిడెండ్ ఈల్డ్‌ని మనం వేరే కంపెనీస్ తోటి కంపేర్ చేసి చెప్పలేము. కొన్నిసార్లు షేర్ ప్రైస్ తక్కువ ఉండడం వల్ల డివిడెండ్ ఈల్డ్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, దాన్ని యూజ్ చేసుకొని కంపేర్ చేయడం వల్ల ఏ కంపెనీ బెటర్ కాదు అనేది కరెక్ట్‌గా డిసైడ్ చేయలేము అని చెప్పాను. బట్ ఈ పేఔట్ రేషియోని యూజ్ చేసి ఏ కంపెనీలో డివిడెండ్స్ ఎక్కువగా ఇస్తున్నారు దాని ఇన్‌కమ్‌తో కంపేర్ చేస్తే, అలాగే ఏ కంపెనీలో డివిడెండ్స్ తక్కువగా ఇస్తున్నారు దాని నెట్ ఇన్‌కమ్‌తో కంపేర్ చేస్తే అనేది క్లియర్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ రేషియో అనేది డివిడెండ్స్‌కి అలాగే నెట్ ఇన్‌కమ్‌కి మధ్యలో ఉంది. సో, ఒక కంపెనీకి వచ్చిన ఇన్‌కమ్ మొత్తంలో ఎంత పార్ట్‌ని మనకి డివిడెండ్స్‌లా ఇస్తున్నారనేది క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఎవరైతే డివిడెండ్స్ ఎక్కువగా ఇచ్చే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో పేఔట్ రేషియోని కంపేర్ చేసుకొని ఎందులో అయితే పేఔట్ రేషియో ఎక్కువగా ఉందో, అలాగే నెట్ ఇన్‌కమ్ ఎందులో అయితే ఎక్కువగా ఉందో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం వల్ల డివిడెండ్స్‌ని ఎక్కువగా తీసుకోవచ్చు. సో, ఇది డివిడెండ్ పేఔట్ రేషియో గురించి. అయితే ఓవరాల్‌గా డివిడెండ్స్ ఎక్కువగా ఉన్న కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయాలా? తక్కువగా ఉన్న కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఆల్రెడీ చెప్పాను డివిడెండ్స్ అనేవి ఆ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ నుండి తీసి ఇస్తున్నారు. సో, మీకు ప్రాఫిట్స్ నుండి తీసి ఇవ్వకపోయినా షేర్ ప్రైస్‌లో ఆ వాల్యూ అనేది కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ కంపెనీకి సంబంధించి ఏదైనా నెగెటివ్ న్యూస్ ఉంటే తప్పితే, ఆ కంపెనీలో ఖచ్చితంగా ఆ వచ్చిన ప్రాఫిట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో, ఎయిదర్ మీరు డివిడెండ్స్‌లా తీసుకున్నా ఆ ప్రాఫిట్ మీకు అలానే ఉంటుంది. లేదా షేర్ ప్రైస్‌లో ఇంక్రీజ్ ఉంటుంది కాబట్టి అలా అయినా మీకు ప్రాఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి. అయితే ఒక కంపెనీ డివిడెండ్స్‌ని ఎక్కువగా ఇవ్వడం వల్ల అంటే ఆ కంపెనీ డెవలప్‌మెంట్ కోసం ఎక్కువగా యూజ్ చేయకపోవడం వల్ల ఆ కంపెనీలో గ్రోత్ ఉండదు. సో, అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు డివిడెండ్స్ అయితే వస్తాయి కానీ మీ షేర్ ప్రైస్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వదు కాబట్టి ఆ విధంగా మీకు ప్రాఫిట్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అయితే ఒక కంపెనీ ఆ కంపెనీ డెవలప్‌మెంట్ కోసం ఇన్‌కమ్‌ని యూజ్ చేస్తే దాన్ని రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటారు. అంటే ఒక కంపెనీకి వచ్చిన ఎర్నింగ్స్‌లో ఎక్కువ భాగాన్ని ఆ కంపెనీ డెవలప్‌మెంట్ కోసం యూజ్ చేస్తుంది అని అర్థం. అలా యూజ్ చేయడాన్ని రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటారు. సో, ఇది డివిడెండ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ డివిడెండ్ ఈల్డ్ గురించి, డివిడెండ్ పేఔట్ రేషియో గురించిన డీటెయిల్స్. వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ డివిడెండ్ ఈల్డ్ రేషియో, అలాగే డివిడెండ్ పేఔట్ రేషియో వాల్యూస్ కావాలి అంటే మనీ కంట్రోల్ లేదా tradingview.com లేదా investing.com అండ్ ఇవే కాకుండా ఎన్ఎస్‌సి అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ అన్నిటి నుండి ఒక కంపెనీకి సంబంధించిన డివిడెండ్ ఈల్డ్ రేషియో, అలాగే డివిడెండ్ పేఔట్ రేషియో వాల్యూస్ తీసుకోవచ్చు. వాటి నుండి మీరు కంపెనీస్‌ని కంపేర్ చేసి చెప్పొచ్చు. సో, ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.